Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. In today's session, we are going to discuss the problems on concept 9, that is coins. Okay, we discuss the problems on coins, right? So concept 9, problems on coins. Okay, so ఈ క్వశ్చన్స్ అన్ని వేటి మీద ఉంటాయంటే కాయిన్స్ మీద ఉంటాయి, రైట్? సో కాయిన్స్ మనకు మామూలుగా చూసినట్టయితేమా ఏ డినామినేషన్స్లో ఉంటాయమ్మా? 5 పైసే అంటే మనకు తెలిసినంత వరకు 5 పైసే, 10 పైసే కదా, నెక్స్ట్ 25 పైసే, నెక్స్ట్ 50 పైసే, నెక్స్ట్ 1 రూపీ కదా. సో దీస్ ఆర్ ది డెనామినేషన్ ఆఫ్ ద కాయిన్స్. సో కాయిన్స్ అనేటి నాణెములు ఈ రూపాలలో ఉంటాయి: 5 పైసలు, 10 పైసలు, 25 పైసలు, 50 పైసలు, 1 రూపాయి, రైట్? చూడండి, మాకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకోండి. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఏ బ్యాగ్ కంటైన్స్ 120 కాయిన్స్. ఏ బ్యాగ్ కంటైన్స్ 120 కాయిన్స్, రైట్? సో దే ఆర్ 1 రూపీ, 50 పైసే, నెక్స్ట్ ఎంతమ్మా? 50 పైసే, 25 పైసే. ఎంత? 1 రూపీ, 50 పైసే, 25 పైసే. దే ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. దే ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. అప్పుడు ఏమంటాడంటే వాడు దెన్ ఫైండ్ నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్, నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్, నంబర్ ఆఫ్ 25 పైసే కాయిన్స్ అంటాడు. ఏమంటాడమ్మా? దెన్ ఫైండ్ నంబర్ ఆఫ్ ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ అంటాడు, సెకండ్ 50 పైసే కాయిన్స్ అంటాడు, థర్డ్ 25 పైసే కాయిన్స్ అంటాడు. అంటే ఇందులో ఏదో ఒకటి అడగచ్చమ్మా, అన్నీ అడగాలని రూల్ లేదు, ఏదో ఒకటి అడగవచ్చు. ఇందులో అయితే 1 రూపీ అన్న కనుక్కోమంటాడు, 50 పైసే కాయిన్స్ కనుక్కోమంటాడు, లేకపోతే 25 పైసే కాయిన్స్ కనుక్కోమంటాడు. సో చూడండి, ఇక్కడ చూడండి మా, ఫస్ట్ మనకి ఇవి పైసలలో ఉన్నాయమ్మా. ఓకే, సో దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పైసే, రైట్? సో వి కన్వర్ట్ దెమ్ ఇంటూ రైట్ రూపీస్. వీటిని రూపీస్లో కన్వర్ట్ చేయండి. ఇది ఏమవుతుంది? 1:2. రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 50 పైసే బై 100 పైసే, అంతే కదా. ఏమొస్తుంది మనకి? 1/2. నెక్స్ట్ ఇదేమవుతుంది? 25 పైసే అంటే బై 100 ఎంత వస్తుంది? 1/4. ఓకే, రైట్, 1/4, రైట్? సో అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇంటూ 2:3/2 ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. 1 × 1/4 అంటే. సో దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 4:3:2. 4:3:2. సో 4:3:2 అంటే 1 రూపీ ఎంత ఉందమ్మా? 4 డినామినేషన్లో 4 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ 50 పైసే 3 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ 25 పైసే 2 పార్ట్స్ ఉంది. ఇక్కడ చూడండి, 1 రూపీ 50 పైసే ఎంత ఉందమ్మా? 25 పైసే, రైట్? సో అంటే చూడండి, 4:3:2, రైట్? సో టోటల్ ఎంతమ్మా? 9 పార్ట్స్. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దాం? వాల్యూ ఆఫ్ ఏది కనుక్కోవాలి? 1 రూపీ కాయిన్ కనుక్కోవాలి. వాల్యూ ఆఫ్ 1 రూపీ కాయిన్, రైట్? సో ఫస్ట్ అదే అడిగాడు కదా, వాల్యూ ఆఫ్ 1 రూపీ కాయిన్. ఓకే, సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 9 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వాల్యూ ఆఫ్ 1 రూపీ కనుక్కోవాలి కాబట్టి 4/9 ఇంటూ, అంతే కదా, 9 పార్ట్స్లో దీన్ని లేకపోతే ఇలా చేద్దాం. మనకు 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడమ్మా? క్వశ్చన్లో 120 ఇచ్చాడు. క్వశ్చన్లో 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు. అదే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? మనని 4 పార్ట్స్ కనుక్కోమంటున్నాడు. 4 పార్ట్స్ ఎంత? సో 3 3s అంతేనా, 340s. అప్పుడు ఏమవుతుంది? ఇది 4 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 4 ×
40/3 అంటే ఎంత అవుతుంది 160/3. ఓకే, సో 160/3 ఉన్నాయంటమ్మా. దీని వాల్యూ ఎంత ఉంది 160/3 ఉంది. బట్ మనకు కావాల్సింది వాల్యూ కాదమ్మా, మనకు కావాల్సింది ఏంటి నంబర్ ఆఫ్ కాయిన్స్, నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. సో నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అంటే చూడమ్మా, మనకు వాల్యూ ఎంత వచ్చింది 160/3 ఇంటూ ఒక రూపాయికి ఎన్ని రూపాయలు ఉంటాయి 1 రూపాయి ఉంటుంది కదా. సో చూడమ్మా, మనకు ఒక రూపాయికి 1 రూపాయి ఉంటుంది. సో ఒక రూపాయికి ఎన్ని 50 పైసే కాయిన్స్ ఉంటాయి 2 ఉంటాయి. ఒక రూపాయికి ఎన్ని 25 పైసే కాయిన్స్ ఉంటాయి 4 ఉంటాయి. ఇవి 25 పైసే కాయిన్స్, ఇదేమో 50 పైసే కాయిన్స్ ఒక రూపాయికి, ఇదేమో 1 ఉంటుంది కదా. సో 160/3 ఇంటూ 1 1 ఉంటుంది కాబట్టి. సో అప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి 5 15 3 అంటే 53 1/3 కాయిన్స్ ఉన్నాయి. ఏమున్నాయమ్మా 53 1/3 కాయిన్స్ ఉన్నాయి. ఏంటి వాల్యూ ఆఫ్ 1 రూపీ, వాల్యూ ఆఫ్ 1 రూపీ ఏమో 160/3. ఇక్కడ 2 కనుక్కుంటున్నాం, ఒకటేమో వాల్యూ కనుక్కుంటున్నాం, రెండోది ఏంటంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కుంటున్నాం. ఓకే, ఒకటే క్వశ్చన్లో 2 కనుక్కుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూడండిమా 50 పైసే కనుక్కోవాలి. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద 50 పైసే. ఓకే, 1 రూపీ అయిపోయింది, ఇప్పుడు 50 పైసే. సో 50 పైసే మనకి యాక్చువల్లీ రేషియో ఎంత ఉందిమా 4:3:2 ఉంది కదా, రైట్. 4:3:2 ఉంది. సో వాల్యూ ఆఫ్ 50 పైసే. సో వాల్యూ ఆఫ్ 50 పైసే ఎలా అనుకుంటాము, మనకు 9 పార్ట్స్ ఎంత ఉందిమా 120 ఉంది కదా. వాల్యూ అంటే నథింగ్ బట్ రూపీస్ అన్నట్టు. సో మనకి ఎంత 3 పార్ట్స్ కనుక్కోవాలి, ఎందుకంటే 50 పైసే కాయిన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 3 పార్ట్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ 3 3 ఇంటూ 40 అంతే కదా. ఇక్కడ ఎంత వస్తుంది మనకు 40 రూపీస్ వస్తుంది. సో వాల్యూ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఈజ్ 40 రూపీస్ కదా. ఇక్కడ కూడా రూపీస్. ఓకే, 40 రూపీస్. నా ఇక్కడ చూడండి ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఈజ్ 40 రూపీస్ అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్, నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ కదా, అంతేనా. నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్. సో నంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ చూడండి 40 ఇంటూ ఒక 1 రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయమ్మా 2 ఉంటాయి కదా. 1 రూపీకి 250 పైసే కాయిన్స్ ఉంటాయి. సో 40 ఇంటూ 2 ఎంతమ్మా 80 కాయిన్స్ ఉన్నాయి. సో ఎన్ని కాయిన్స్ ఉన్నాయమ్మా 80 కాయిన్స్ ఉన్నాయి. ఏంటివి 80 కాయిన్స్ ఉన్నాయి, 50 పైసే కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 80 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము 1 రూపీయా, నెక్స్ట్ 25 పైసా కదా. 25 పైసా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 పార్ట్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 25 పైసే. మనం ఒకటే దాంట్లో 2 కనుక్కుంటున్నాం, వాల్యూ కనుక్కుంటున్నాం, నంబర్ కనుక్కుంటున్నాం. సో 25 పైసే చూడండి, వాల్యూ ఆఫ్ 25 పైసే. సో వాల్యూ ఆఫ్ 25 పైసే అంటే చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఎంత వస్తుందమ్మా 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 120 ఇచ్చాడు. 9 పార్ట్స్ 120 ఇచ్చినప్పుడు 25 పైసే ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా 2 పార్ట్స్ ఉన్నాయి కదా, అంతే కదా. 9 పార్ట్స్ 120 అంటే 2 పార్ట్స్ ఎంత అవుతుంది చూడండి 3 3s 3 40s అంతేనా. సో అంటే 80/3. ఓకే, సో 80/3 ఎలా రాయొచ్చు మేము 3 2s 6 అంటే 20 ఉంది, రైట్. సో 20 అంటే ఏం రాయొచ్చు 20 అంటే 6 అంతేనా. 26 2/3 26 2/3 రూపీస్. 26 2/3 రూపీస్. ఓకే, రూపీస్ అని రాశాను 26 2/3 రూపీస్, రైట్. సో మనం ఏం కనుక్కోవాలి నంబర్ కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ 50 పైసే నంబర్ ఆఫ్ 25 పైసే కాయిన్స్ కనుక్కోవాలి, అంతే కదా. 25 పైసే కాయిన్స్, రైట్. చూడండి మా నంబర్ ఆఫ్ 25 పైసే కాయిన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి 26. సో దీన్ని డైరెక్ట్గా 80/3 అని అర్థం. సో 80/3 ఇంటూ ఎన్ని కాయిన్స్ ఉంటాయమ్మా ఒక 1 రూపీకి ఎన్ని 25 పైసే కాయిన్స్ ఉంటాయి 4 ఉంటాయి.
సో 80/3 into 4. సో అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము 320/3 కదా. సో 320/3 అంటే ఏమొస్తుంది మా 3 10s 30. సో 30 అంటే 20 ఉంటుంది. ఎంత వస్తుంది 106. ఎంత అవుతుంది 106 2/3 అంతేనా చూడండి. సో 30 అంటే 20 ఉంటుంది 106 2/3 రైట్. సో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి 106 2/3 కాయిన్స్ ఉన్నాయి. అంటే చూడండి మా 25 పైసా కాయిన్స్ ఏమో 106 2/3 ఉన్నాయి. నెక్స్ట్ 50 పైసా కాయిన్స్ ఏమైనా ఉన్నాయి 50 పైసా కాయిన్స్ 80 ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 53 1/3 ఉన్నాయి. ఓకేనా 53 1/3 కాయిన్స్ ఉన్నాయి. సో షెల్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ ఏమన్నాడు మా 180 contained in a box consists of 1 rupee. So 50 paise 25 paise coins in the ratio 2:3:4. What is the number of 50 paise coins? రైట్. ఇక్కడ ఏమంటున్నాడు వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ అంటున్నాడు. ఓకేనా చూడండి. ఫస్ట్ 1 రూపీ కదమ్మా దీన్ని 1 అని రాస్తున్నాను. ఈస్ట్ 1/2 అని రాస్తున్నాను. నెక్స్ట్ 1/4 అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక రేషియో ఎంత ఉంది 2:3:4 ఉంది అంతే కదా 2:3:4. లెట్స్ కన్వర్ట్ దెమ్ ఇంటూ వాల్యూస్. వాల్యూస్లో కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఇంటూ. ఓకే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ ఇంటూ రైట్. సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది మనకి ఎంత వస్తుందమ్మా 2:3/2:1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4:3:1. ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే ఇది కూడా రైట్. సో ఇది ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు 9 పార్ట్స్ ఇచ్చాడు. 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు 180 ఇచ్చాడు. 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా 180 ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం కనుక్కోమని చెప్తున్నాడు 50 పైసే కాయిన్స్ కనుక్కోమంటున్నాడు. ఇది 1 రూపీ కదా ఇది 50 పైసే ఇదేంటిమా 25 పైసే. ఓకే సో ఇక్కడ 50 పైసే అంటున్నాడు కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుంది మనకి 9 × 20 3 × 20 ఎంత 60. ఈ 60 అనేది రూపీస్ మా వాల్యూ రైట్. 60 అనేది రూపీస్ వాల్యూ. బట్ మనకు చూడండి 50 పైసే కాయిన్స్ వాల్యూ ఎంత వచ్చింది 50 పైసే కాయిన్స్ వాల్యూ ఎంత వచ్చింది 50 పైసే కాయిన్స్ వాల్యూ అంటే ఎంత వాల్యూ ఉన్నాయి 60 రూపీస్ ఉన్నాయి. ఓకేనా 60 రూపీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి వాడు ఏం కనుక్కోమన్నాడు నంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు. నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ అన్నాడు. ఓకే సో చూడండి 50 పైసే కాయిన్స్ అంటే యాక్చువల్లీ 60 రూపీస్ ఉన్నాయి. ఒక రూపాయికి ఎన్ని కాయిన్స్ 2 కాయిన్స్ అంటే ఎంత 60 × 2 120 రూపీస్. సారీ 60 × 2 120 కాయిన్స్ రైట్. ఎంతమ్మా 120 కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే ఎన్ని నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 120. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ ఆప్షన్ బి రైట్. సో లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా ఇఫ్ 378 కాయిన్స్ కన్సిస్ట్ ఆఫ్ 1 రూపీ 50 పైసే 25 పైసే కాయిన్స్ హూస్ వాల్యూస్. ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు మా గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ ఆర్ ఇన్ ద రేషియో 13:11:7. ద నంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ విల్ బీ. ఓకే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాడు మా రైట్. సో ఇవి వాల్యూ రేషియోసే నంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో కాదు వాల్యూ రేషియో ఇచ్చాడు కాబట్టి మనం ఎలా చేస్తాం చూడండి. మనకు డైరెక్ట్గా వాల్యూ రేషియో ఇచ్చినప్పుడు మల్టిప్లై చేస్తే సరిపోతుంది మనకు కన్వర్షన్ అవసరం లేదు. చూడండి ఎంత ఇచ్చాడు వాల్యూస్ 13:11:7 ఇచ్చాడు. ఓకే సో చూడండి మా 13:11:7 అంటే డైరెక్ట్ రూపీస్ అనుకుంటే ఒక రూపాయికి ఎన్ని రూపాయస్ ఉంటాయమ్మా 1. ఒక 1 రూపీకి ఎన్ని 50 పైసే కాయిన్స్ ఉంటాయి 2 రైట్. సో ఒక రూపాయికి ఎన్ని 25 పైసే కాయిన్స్ ఉంటాయి 4. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మాకు గుర్తుపెట్టుకోండి మనకు రేషియో అనేది కాయిన్స్లో ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ కాయిన్స్లో ఇచ్చినప్పుడు మనం కన్వర్ట్ చేస్తాం. అంటే
ఫ్రాక్షన్స్లో రాస్తాము. అంటే ఇప్పుడు 50 పైసే కాయిన్ 1 రూపీ కాయిన్స్ అంటే 1 అని రాస్తాము. 50 పైసే కాయిన్స్ అన్నాడు అనుకోండి 1/2 అని రాస్తాము. 25 పైసే కాయిన్స్ అంటే 1/4 అని రాస్తాము. ఒకవేళ రేషియో మనకి వాల్యూస్లో ఇచ్చినట్టయితే మనం డైరెక్ట్గా 1:2:4 అని రాస్తాము. ఇదేంటి 1 రూపీ, ఓకే, ఇది 50 పైసే, ఇది 25 పైసే. ఓకే, గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాము, రైట్. కాయిన్స్ ఇచ్చినప్పుడు మనం 1:1, 1/2, 1/4 రాస్తాం కన్వర్ట్ చేసి. సో ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా రాస్తాం. సో ఇది ఎంత అవుతుంది? 30 ఇంటూ చేయాలి కదా. 13:22:28. సో వాట్ విల్ గెట్ హియర్? 63. ఎంత వస్తుంది మనకి? విల్ గెట్ 63, రైట్. సో 63 అనేది ఎంత ఇచ్చాడు మనకు? 378 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఇది కనుక్కోమంటున్నాడు. ఏంటిది? 50 పైసే కాయిన్స్ కదా. చూడండి, 63 × 6 అంతే కదా. 63 × 6, రైట్. 63 × 6. ఇక్కడ ఏమిచ్చాడు? 22 × 6 ఎంతమ్మా? 63 × 6 ఈజ్ 378, 22 × 6 ఈజ్ 132. ఇక్కడ ఏం అడిగాడు మనని వాడు? 50 పైసే కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. సో 50 పైసే కాయిన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 132. ఎన్ని ఉన్నాయి? 132. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 90 coins of the denominations 50 paise, 25 paise, 10 paise. If coins of 50 paise, 25 paise, 10 paise are in the ratio 2:3:4, then the number of 25 paise coins in the bag is అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు మా? ఒక బ్యాగ్లో అంటే 90 కాయిన్స్ ఉన్నాయంట. సో ఆ 90 కాయిన్స్లో డినామినేషన్స్ ఎలా ఉన్నాయంట? 50 పైసే, 10 పైసే, 25 పైసే ఉన్నాయంట. అయితే వాడు ఏమంటున్నాడు? అవి ఏ రేషియోలో ఉన్నాయట అంటే 2:3:4 రేషియోలో ఉన్నాయట. అప్పుడు ఏమంటున్నాడు వాడు? 25 పైసే కాయిన్స్ కనుక్కోమని అంటున్నాడు, రైట్. చూడండి, ఇక్కడ ఏమున్నాయి? కాయిన్స్లో ఉన్నాయి. ఇది చూడమ్మా, ఈ రేషియో అనేది కాయిన్స్లో ఉంది. సో ప్రీవియస్ క్వశ్చన్లో రేషియో అనేది వాల్యూస్లో ఉంది కదా. మనకు ప్రీవియస్ క్వశ్చన్లో రేషియో అనేది వాల్యూస్లో ఉంది. రేషియో అనేది వాల్యూస్లో ఉండడం వల్ల మనం ఏం చేసాము? ఇది 1 రూపీ, ఇది 50 పైసే కదా. అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ ఇది 25 పైసే. సో దీన్ని ఏం చేసాము? ఇలా కన్వర్ట్ చేసాము, రైట్. సో 25 పైసలు 4 ఉంటాయి, 50 పైసలు 2 ఉంటాయి, 1 రూపీ 1 ఉంటుంది. అంటే బై 1 కాబట్టి 1 అని రాసాను డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వాల్యూస్లో ఇచ్చినట్టయితే డైరెక్ట్ 1 to 4 అని రాసాము. 1 రూపీ 1 రాసాము, 50 పైసే 2 అని రాసాము, 25 పైసే 4 అని రాసాము. ఇక్కడ కాయిన్స్లో అడిగాడు కాబట్టి మన కాయిన్స్లో రేషియో ఇచ్చాడు కాబట్టి ఇది తీసుకోవాలి, రైట్. అంటే ఇట్లా కన్వర్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి కాయిన్స్లో ఇచ్చాడు కాబట్టి ఏమన్నాడు? 50 పైసే, 25 పైసే, 10 పైసే అన్నాడు, రైట్. సో 50 పైసే, నెక్స్ట్ 25 పైసే, నెక్స్ట్ 10 పైసే కదా, రైట్. సో 50 పైసే చూడండి ఎన్ని ఉంటాయి? ఒక 1 రూపీకి 50 పైసే ఎన్ని ఉంటాయమ్మా? 1/2 ఉంటాయి. 25 పైసే ఎన్ని ఉంటాయి? 1/4 ఉంటాయి. నెక్స్ట్ 10 పైసే ఎన్ని ఉంటాయి? 1/10 ఉంటాయి కదా. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2, 4, 10? సో 2, 4, 10 ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎంత వస్తుందమ్మా? 20 వస్తుందా? 2, 4, 10. సో 2, 1, 2, 5. సో దిట్ ఎల్సిఎం ఈజ్ ఎంత? 10. ఓకే. సో 4, 10 ఎల్సిఎం ఎంత చూడండి? 2, 2, 2, 5. ఎల్సిఎం ఎంత వస్తుంది? 20 వస్తుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 10:5:2 అని రాయొచ్చు కదా, రైట్. 20/2 ఈజ్ 10, 20/4 ఈజ్ 5, 20/10 ఈజ్ 2. సో నెక్స్ట్ ఎంత ఇచ్చాడు మనకు రేషియో? 2:3:4 అంతేనా? 2:3:5 ఇచ్చాడు రేషియో. రేషియో ఎంత ఇచ్చాడు? 2:3:5 ఇచ్చాడు. ఓకే. సో మల్టిప్లై చేయండి, ఏమైనా క్యాన్సిల్ అయితేనైతే క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ ఏమైనా అవుతాయా? ఏం కావు, రైట్. ఇది ఎంత వస్తుంది? 20:15:10.
20:15:10. సో 5తో క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. ఈజ్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ క్యాన్సలేషన్ విత్ 5? ఎస్. సో 5తో క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది ఇక్కడ? 4s 3s 2s. సో ఎంత వస్తుంది? 4:3:2. సో టోటల్ ఎంత? 4:3:2, 9 పార్ట్స్. సో 9 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో? 90 ఇచ్చాడు. 9 పార్ట్స్ 90 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? 25 పైసే కాయిన్స్ కనుక్కోమంటున్నాడు కదా. సో 25 పైసే కాయిన్స్ చూడండి, వాల్యూ ఆఫ్ 25 పైసే ఇక్కడ చూడండి, 3 పార్ట్స్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఇది 25 పైసే కదా, ఎంత? 3 పార్ట్స్. చూడండి, 9 × 10, 3 × 10 ఎంత వస్తుంది? 30 వస్తుంది. సో వాల్యూ అనేది 30 అయినప్పుడు నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అవుతాయమ్మా? సో నంబర్ ఆఫ్ కాయిన్స్, నంబర్ ఆఫ్ 25 పైసే కాయిన్స్ ఈక్వల్స్ టు 30 × 4. 4 ఎందుకు రాశానంటే 1 రూపీకి 4 కాయిన్స్ ఉంటాయి కాబట్టి. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు? 120. ఎంత వస్తుంది మా ఆన్సర్? 120. సో లెట్స్ సీ వెదర్ వీ హ్యావ్ ఆన్సర్ ఆర్ నాట్. ఎంత వచ్చింది? 120. ఐట్ హ్యావ్ ఆప్షన్ బి. చూడమ్మా, ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే, మనకు రేషియో అనేది కాయిన్స్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తాము. ఎలా? ఫర్ సపోజ్ 50 పైసే ఉందనుకో, దాన్ని 1/2 అని రాస్తాము. ఎందుకంటే కాయిన్స్ అడిగాడు కాబట్టి కదా. 1 రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 2 కాయిన్స్ ఉంటాయి, రైట్. 25 పైసే ఎన్ని ఉంటాయి? 4 కాయిన్స్ ఉంటాయి. 10 పైసా ఎన్ని ఉంటాయి? 10 కాయిన్స్ ఉంటాయి. మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం. ఒకవేళ డైరెక్ట్గా వాల్యూ అడిగాడు అనుకోండి, సో డైరెక్ట్ వాల్యూ అడిగితే ఏం రాస్తాం మనము? ఒకవేళ 1 రూపీ అంటే 1 రాస్తాము, 50 పైసా అంటే 2 రాస్తాము, 25 పైసా అంటే 4 రాస్తాము, 10 పైసా అంటే 10 రాస్తాము. ఓకే. సో డినామినేటర్లో కాకుండా డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి, సో ఒకవేళ 1 రూపీ 50 పైసే 25 పైసా అంటే ఏం రాస్తాము? 1:2:4 అని రాస్తాము, రైట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మా. దెర్ ఆర్ 225 consisting of 1 rupee, 50 paise, 25 paise coins. The ratio of their numbers. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నంబర్ ఇచ్చాడు మా, నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు, వాల్యూ ఇవ్వలేదు. అంటే మనం వాటిని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. చూడండి ఏమి ఇచ్చాడు? 8:5:3 ఇచ్చాడు. ది నంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్, మనకు 1 రూపీ కాయిన్స్ అడిగాడు. చూడండి మా, 1 రూపీలో ఎంత? 1/1 ఈస్టు 50 పైసా అంటే 1/2. నెక్స్ట్ 25 పైసా అంటే 1/4. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇది ఎంత వస్తుంది? 1/1 ఈస్టు 1/2 ఈస్టు 1/4 అంటే 4:2:1 అని వస్తుంది. ఓకేనా? ఎంత వస్తుంది? 4:2:1. సో వాట్ ఈస్ దేర్ రేషియో? రేషియో ఎంత వస్తుంది? 8:5:3. 8:5:3, రైట్. సో 8:5:3 ఎంత వస్తుంది? 32:10:3 ఎంత వస్తుంది? 32:10:3. సో టోటల్ ఎంత వస్తుంది మా? టోటల్ ఎంత వస్తుంది? 45. సో 45 ఎంత ఇచ్చాడు ఇక్కడ? 225 ఇచ్చాడు. 45 ఎంత ఇచ్చాడు? 225 ఇచ్చాడు. అంటే చూడండి మా, 45 5s 45 × 5 అంతే కదా. 1 పార్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 5 అవుతుంది. బట్ ఇక్కడ 1 రూపీ అడిగాడు కదా. ఇక్కడ ఏమి అడిగాడు? ఇది 1 రూపీ కదా, ఇదేంటి? 50 పైసే, రైట్. సో ఇదేంటి? 25 పైసే. 1 రూపీ, 50 పైసే, 25 పైసే. సో ఇక్కడ 1 రూపీ అడిగాడు. ఎంత? 32 పార్ట్స్. సో 32 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 1 × 5, 32 × 5 ఎంత? 160. వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 160. అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయమ్మా అంటే 160 కాయిన్స్ ఉన్నాయి, రైట్. సో ఒకవేళ వాడు 50 పైసే కాయిన్స్ అడిగాడు అనుకోండి, ఏం రాస్తాము మనము? 1 పార్ట్ 5 అయినప్పుడు, సో 50 పైసా అంటే 10 ఎంత? 50 అవుతుంది. ఇది 50 రూపీస్. బట్ కాయిన్స్ ఎలా అవుతాయి? 50 × 2 100 కాయిన్స్ అవుతాయి, రైట్. సో దీస్ ఆల్ ఆర్ క్వశ్చన్స్ ఆన్ కాయిన్స్ మా. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఆన్ కాయిన్స్. So let's see concept 10, that is share of ABC. Okay ma, finding the share of A, B, C. సో ఇందులో చూడండి మా, క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి, బట్ ఒక లాజిక్ మర్చిపోతారు అందరూ. లెట్స్ సీ, దెర్ ఈస్ 2800 రూపీస్
there is 2,800 rupees. There is 2,800 rupees. This 2,800 rupees is distributed between the A comma B comma C. This 2,800 distributed between the A comma B comma C. Right? The share of A is 1/3 times of B and C. The share of A is 1/3 times of B and C, and share of B is 2/5 times of A plus C. 2/5 times of A and C. Then find share of A comma B comma C. So question చూడండి జాగ్రత్తగా. So there is 2,800 rupees. It has to be distributed between the A comma B comma C. Between A comma B comma C. Right? A's share is 1/3 of B and C, and B's share is 2/5 of A and C. Right? So then find the share of A comma B comma C. సో క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. డోంట్ యూజ్ ఎక్స్ మెథడ్ మా. చూడండి, రైట్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మా? టోటల్ 1 + 3 4 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 + 5 7 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా మనం షేర్ ఇచ్చేటప్పుడు చూడండి టోటల్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ టోటల్ 2,800 ఉంది మా. రైట్, ఆ టోటల్ అనేది 2,800 అంటే ఇక్కడ కూడా ఈ షేర్ అనేది టోటల్ సేమ్ ఉండాలి. ఇక్కడ టోటల్ సేమ్ లేదు. చూడండి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. రైట్, మేక్ దెమ్ ఈక్వల్. దాన్ని ఈక్వల్ చేయండి. రైట్, సో ఈక్వల్ చేయండి. 7,4 ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఆఫ్ 7,4 ఈజ్ 28. అంతే కదా? రైట్, దిస్ 28 ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ సమ్. 28 అనేది టోటల్ సమ్, గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి ఇక్కడ 4 × 7, ఇక్కడ ఎంత వస్తుంది? 7 × 4. ఓకే, సో ఏ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 7 × 1 7 బై 7 × 3 21. ఓకే, సో B + C. నెక్స్ట్ B ఈక్వల్స్ టు ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి కదా. 4 × 2 8, 5 × 4 20. ఎంత వస్తుంది ఇక్కడ? A + C. అంటే చూడండి మా, దీన్ని ఫ్రాక్షన్ ఉంది కదా, ఈ బీని లెఫ్ట్ సైడ్ రాసేయండి. సారీ, ఈ B + Cని లెఫ్ట్ సైడ్ రాసేసండి. A/B + C ఈక్వల్స్ టు 7/21. నెక్స్ట్ B/A + C ఈక్వల్స్ టు 8/20. 8/20. చూడండి మా, అంటే ఏ వాల్యూ ఇక్కడ 7 ఉంది, B వాల్యూ 8 ఉంది. ఇక్కడ చూడండి A ఈజ్ టు B ఈజ్ టు C. ఇక్కడ A వాల్యూ ఎంత ఉంది మా? 7 వచ్చింది. B వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. మనం ఇంతకుముందు ఏం డిస్కస్ చేసుకున్నాము? టోటల్ ఎంత ఉంది మా? 28 ఉంది, అంతే కదా? 7 + 21 28, 8 + 20 28. టోటల్ 28లో మనకి A ఏమో 7 ఉంది, B ఏమో 8 ఉంది. అంటే 7 + 8 ఎంత? 15. ఇక్కడ 28 టోటల్ ఏమో 28 ఉంది. A + B + C ఎంతమ్మా? A + B + C ఏమో 28 ఉంది, A + B ఏమో 15 ఉంది. అంటే C ఎంత అవుతుంది అప్పుడు మనకి? 13 అవుతుంది. C ఎంత అవుతుంది మా? 13 అవుతుంది. రైట్, సో ఈ 28 మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 2,800 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా? 28 ఎంత ఇచ్చాడు? 2,800 ఇచ్చాడు. ఓకే, 28 × 100 కదా. ఈ 28 ఎంత ఇచ్చాడు? 2,800 ఇచ్చాడు. సో 28 × 100. ఇక్కడ చూడండి, అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది మా? 7 × 100 700. B వాల్యూ ఎంత అవుతుంది? 8 × 100 800. C వాల్యూ ఎంత అవుతుంది? 13 × 100 1300 కదా. రైట్, సో మొత్తం కలిపితే మనకు అదే వస్తుంది. 700 + 800 1500, 1500 +
1300, 2800. అంటే ఇప్పుడు చూడండి, ఏ షేర్ ఎంత 700, బి షేర్ ఎంత 800, సి షేర్ ఎంత 1300. సో ఈ విధంగా చేయాలమ్మా, ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మనకు షేర్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా ఇస్తున్నాడు వాడంటే క్వశ్చన్లో మనకు వాడు ఇలా ఇస్తున్నాడంటే అవి ఈక్వల్గా ఉండవు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఈక్వల్ బికాస్ ద సమ్ మనకు ఈక్వల్ ఉంటుంది ఎప్పుడైనా, ఓకేనా? మనకు ఇక్కడ ఇచ్చే సమ్ము ఈక్వల్ ఉండదు. మనం వాటిని ఎల్సిఎం చేసినప్పుడు మనకి ఈక్వల్ సమ్ వస్తుంది, రైట్? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మా, రైట్? సో 90,000, రైట్? సో 90,000 should be distributed between the 3 people. 90,000 is to be distributed between the 3 people. 90,000ను ముగ్గురు మధ్యలో పంచాలమ్మా. 90,000 is distributed between the 3 people. Then share of A is 2 by share of A is 2 by 3 times of B plus C. Share of A is 2 by 3 times of B plus C, and share of C తీసుకోండి. Share of C is 1 by 3 times of A plus B. Share of C is 1 by 3 times of A plus B. Then find share of A comma B comma C. Then find the individual share అని రాసుకోండి. Individual share of A comma B comma C. ఓకే, సో దీన్ని ఎలా చేయాలమ్మా? ఫస్ట్ వీటిని ఈక్వల్ చేయాలి. చూడండి, 2 + 3 ఎంతమ్మా? 5. ఇక్కడ 1 + 3 ఎంత? 4. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. వాట్ ఈస్ ద LCM? LCM of 5, 4 is 20 కదా, రైట్? సో చూడండి, ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? 5 ఇంటూ ఎంత వస్తుందమ్మా? 5 ఇంటూ 4. ఇక్కడ ఎంత వస్తుంది? 5 ఇంటూ 4. ఇక్కడ 4 ఇంటూ 5. ఇది 20 అంటే ఏంటిమా? 20 అనేది టోటల్ సమ్. 20 ఈజ్, సో 20 ఈజ్ టోటల్ సమ్ కదా. దీనికి ఈక్వల్ చేస్తాం మనం. చూడండి, ఇక్కడ చూడండి ఎంత వస్తుంది మనకు? A ఈక్వల్స్ టు 4 ఇంటూ 8 ఎంత? సో 4 ఇంటూ 2 ఎంతమ్మా? 8 బై 4 ఇంటూ 3 12 B ప్లస్ C ఎంత? B ప్లస్ C. నెక్స్ట్ C ఉంది చూడండి, ఇక్కడ C ఎంత ఉందిమా? 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 3 15, 5 by 15 of A plus B. So can we take the values of AC here? మనకి ఇక్కడ AC వాల్యూస్ తీసుకోవచ్చు కదా. A ఎంత చూడండి? 8. C ఎంత ఉంది? 5. చూడమ్మా, A is to B is to C. ఓకే, మనకు టోటల్ ఎంత ఉంది మా? వీటి టోటల్ ఎంత ఉంది? 20 ఉంది కదా. ఇక్కడ A ఎంత ఉంది? 8 ఉంది. B లేదు. C ఎంత ఉంది? 5 ఉంది. చూడమ్మా, A ప్లస్ C ఏమో 13 ఉంది. A ప్లస్ B ప్లస్ C ఎంత ఉంది? 20 ఉంది. అంటే అప్పుడు B వాల్యూ ఎంత వస్తుంది? చూడండి, A ప్లస్ B ప్లస్ C 20 ఉంది. A ప్లస్ C ఎంత ఉంది? A ప్లస్ C వాల్యూ ఎంత ఉంది? 13 ఉంది. అంటే రైట్, 8 ప్లస్ 5 13. అంటే అప్పుడు B వాల్యూ ఎంత వస్తుంది మనకి? సో B వాల్యూ ఎంత వస్తుంది మా? 7 వస్తుంది కదా, అంతే కదా. సో ఆ 7 ఇక్కడ రాసేసేయండి. సో మనకు 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 90,000 ఇచ్చాడు, అంతేనా? 20 పార్ట్స్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 90,000 ఇచ్చాడు, రైట్? చూడండి, 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 90,000. ఏం కనుక్కోమంటున్నాడు? ఇండివిజువల్గా ABC కనుక్కోమంటున్నాడు. చూడండి, 20 ఇంటూ ఎంత వస్తుందమ్మా? 4,500. 20 ఇంటూ 4,500 ఈజ్ 90,000. అలాగే 8 ఇంటూ 4,500, నెక్స్ట్ 7 ఇంటూ 4,500, నెక్స్ట్ C
5 into 4,500. 5 into 4,500. ఓకే చూడండి మా 8 into 4,500 ఎంత వస్తుంది 0 సో 0 4 హియర్ ఎంత 360 అంతే కదా. సో 4,500 into 8 అంటే ఎంత వస్తుంది సో 3600 36,000 వస్తుంది. ఏ వాల్యూ ఎంత ఉంది మా ఇప్పుడు 36,000 రైట్. సో 90,000లో ఏ ఎంత 36,000 ఉంది. నెక్స్ట్ బి చూడండి, బి ఎంత వస్తుంది 45 7s ఎంత వస్తుంది మా 315 ఎంత వస్తుంది 31,500 వస్తుంది. నెక్స్ట్ 45 5s ఎంత వస్తుంది 225 2,20 ఎంత 22,500 ఎంత వస్తుంది మా. ఏ వాల్యూ ఎంత 36,000, బి వాల్యూ ఎంత 31,500, సి వాల్యూ ఎంత 22,500. ఓకే ఇవన్నీ కలిపితే మనకు 90,000 వస్తుంది రైట్. సో ఇవన్నీ కలిపితే మనకు 90,000 వస్తుంది. సో ఈ విధంగా ఉంటాయి మా క్వశ్చన్స్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. 3 brothers divided 1,620 rupees among themselves in a such a way that the share of second 3 brothers అన్నాడు మా అంటే ఏ కామా బి కామా సి అనుకోండి. ద షేర్ ఆఫ్ సెకండ్ అన్నాడు కాబట్టి బి. ద షేర్ ఆఫ్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 5/13 ఆఫ్ ద షేర్ ఆఫ్ ద 2 కంబైన్డ్. 2 కంబైన్డ్ అంటే ఏ ప్లస్ సి అన్నట్టు. ఓకే సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సెకండ్ వన్ రైట్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సెకండ్ వన్ అన్నాడు. చూడండి మా ఇక్కడ ఫస్ట్ షేర్ ఆఫ్ ఇక్కడ ఏమన్నాడు షేర్ ఆఫ్ సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు 5/13 ఆఫ్ షేర్ ఆఫ్ 2 కంబైన్డ్ అన్నాడు అంటే ఏ ప్లస్ సి అన్నట్టు. ఓకేనా. సో ఇది టోటల్ ఎంత ఉంది మా మనకి టోటల్ ఎంత ఉంది చెప్పండి. బి ఎంత ఉంది 5 ఉంది అంతే కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి బి బై ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 5/13. సో బి ఎంత ఉంది 5 ఉంది, ఏ ప్లస్ సి ఎంత ఉంది 13 ఉంది. బి 5 ఉంది, ఏ ప్లస్ సి ఎంత ఉంది 13 ఉంది. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతాయి ఇవి టోటల్ హౌ మెనీ పార్ట్స్ ఓకే 18 పార్ట్స్. టోటల్ హౌ మెనీ పార్ట్స్ 18 పార్ట్స్. సో 18 పార్ట్స్ ఎంత ఉంది మా ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు 18 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా ఇక్కడ 1620 ఇచ్చాడు అంతే కదా. 18 పార్ట్స్ మనకు 1620 ఇచ్చాడు. అప్పుడు ఏమంటున్నాడు రెండో దాని వాటా ఎంత అంటున్నాడు. అంటే రెండో దాని వాటా ఎంత ఉంది ఇక్కడ 5 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే ఇది చూడండి 18 into 90 is 1620 రైట్. సో 5 into 90 ఎంత 450 ఎంతమ్మా 450. సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి 450 రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఈ క్వశ్చన్ చూడండి మా ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 3,000 ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ కామా బి అండ్ సి సో దట్ ఏ రిసీవ్స్ 1/3 ఆఫ్ బి అండ్ సి together receive and B receives 2/3 of A and C together receive, then the share of C అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు షేర్ ఆఫ్ సి కనుక్కోమన్నాడు రైట్. ఇక్కడ ఏమన్నాడు మా 3,000 ఉందటమ్మా. ఎన్ని రూపీస్ ఉన్నాయి 3,000 రూపీస్ ఉన్నాయి. ఓకే సో 3,000 రూపీస్ ఉన్నాయి. ఈ 3,000 రూపీస్ని ముగ్గురికి షేర్ చేయాలంట. ఏంటంట ముగ్గురికి షేర్ చేయాలంట. అయితే ఇప్పుడు కండిషన్ ఇక్కడ ఒక కండిషన్ ఉందమ్మా. ఏమిచ్చాడు ఏ అంట ఏకి ఎంత వస్తుందట అమ్మా 1/3 ఆఫ్ బి ప్లస్ సి వస్తుందట. 1/3 ఆఫ్ బి మరియు సికి వచ్చిన దాంట్లో 1/3 వస్తుందంట. నెక్స్ట్ బీకి ఎంత వస్తుందట 2/3 ఆఫ్ ఏ ప్లస్ సి వస్తుందంట. బీకి ఎంత వస్తుందట ఏ మరియు సిలో 2/3 వంతు బీకి వస్తుందట. అయితే వాడు ఏమంటున్నాడు ఇప్పుడు సి వాటా ఎంత అంటున్నాడు.
వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి? రైట్, చూడండి ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు ఎంతమ్మా 1/3 బి ప్లస్ సి కదా. ఇక్కడ సో బి ఈక్వల్స్ టు 2/3 ఏ ప్లస్ సి, 2/3 ఏ ప్లస్ సి. రైట్, సో ఇవి ఈక్వల్ ఉన్నాయమ్మా. 1/3 2/3 అంటే దే ఆర్ ఈక్వల్ ప్రపోర్షన్ ఉన్నాయి. చూడండి లేవు. చూడండి ఇక్కడ ఎంత ఉంది, 1/3 అంటే 4 ఉంది, 2/3 అంటే 5 ఉంది. సో 5 × 4 4 × 5, ఎందుకంటే మనకు సేమ్ ఉండాలి కాబట్టి. ఎల్సిఎం 4, 5 ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఆఫ్ 4, 5 ఎంత? 20 వస్తుంది. అంటే టోటల్ ఎంత? 20 అన్నట్టు. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఏ ఈక్వల్స్ టు 5/15 ఆఫ్ బి ప్లస్ సి. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు 8/12 ఆఫ్ ఏ ప్లస్ సి. రైట్, సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 5, బి వాల్యూ ఎంత? 8. అంటే చూడండి ఏ ఈస్ టు బి ఈస్ టు సి, వీటి టోటల్ ఎంత ఉంది మనకు? ఎంత వచ్చింది ఎల్సిఎం? 20 వచ్చింది. టోటల్ ఎంత వచ్చింది ఎల్సిఎం? 20 వచ్చింది. రైట్, సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది మా? ఏ వాల్యూ ఈజ్ 5, నెక్స్ట్ బి వాల్యూ ఈజ్ 8. చూడండి మా, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మనకు 20 ఉంది, అంతే కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఎంత ఉంది? 20 ఉంది. రైట్, ఏ ప్లస్ బి ఎంత ఉంది? ఏ ప్లస్ బి ఎంత ఉంది మా? ఏ ప్లస్ బి ఎంత ఉంది? 13 ఉంది. అప్పుడు సి ఎంత వస్తుంది? 20 - 13 అంటే 7 వస్తుంది. సి ఎంత వస్తుంది? 7 వస్తుంది. రైట్, మనకు 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా క్వశ్చన్లో? 20 పార్ట్స్ 3000 ఇచ్చాడు, అంతే కదా. అప్పుడు బి కనుక్కోమంటున్నాడు. 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? ఈ 20 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మా? 3000 ఇచ్చాడు కదా. అంటే 20 × 150 ఈజ్ 3000, అంతే కదా. 20 × 150 ఈజ్ 3000. అదే 8 × 150 ఎంత అని అడుగుతున్నాడు. 8 × 150 ఎంత అమ్మా? 1200. రైట్, ఎంత? 1200. సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ, షేర్ ఆఫ్ బి? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఎంతమ్మా? షేర్ ఆఫ్ బి ఈజ్ 1200. సారీ, సి అడుగుతున్నాడా? సో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి? సి కనుక్కోండి. సి అడిగితే 150 ఎంత? 1050. 15 ఏళ్ళ 105 కదమ్మా. సో 7 × 150 ఈజ్ 1050. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4. ఆప్షన్ 4. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 7000 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ బి సి ఇన్ సచ్ ఏ వే దట్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 2:3, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 4:5. ద షేర్ ఆఫ్ బి ఈజ్ అన్నాడు. ఓకేనా, ఇది నార్మల్గా చేసేయచ్చు కదా మనం. చూడండి 7000 ఉందంటమ్మా. సో దిస్ 7000 ఈజ్ టు బి డివైడెడ్ బిట్వీన్ ఏ బి సి. రైట్, సో అప్పుడు ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 2:3 ఇచ్చాడు. నెక్స్ట్ బి ఈజ్ టు సి ఎంత ఇచ్చాడు? 4:5 ఇచ్చాడు. రైట్, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? షేర్ ఆఫ్ బి అంటున్నాడు. ఓకే, షేర్ ఆఫ్ బి. రైట్, చూడండి ఇక్కడ మనం ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అంటే, సో ఇదేంటి మా? 2:3. నెక్స్ట్ ఇది ఎంత? 4:5. రైట్, సో ఈ 3ని ఇటు డ్రాగ్ చేయండి, 4 ఇటు డ్రాగ్ చేయండి, ఇంటూ 3 × 4 అంటే ఎంత వస్తుంది చూడండి మా? 8:12:15 కదా. 8:12:15 టోటల్ ఎంత అవుతుంది మనకి ఇప్పుడు? 35 పార్ట్స్ అవుతుంది. ఎంత? 35 పార్ట్స్. సో మనకు 35 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్లో 7000 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు? బి కనుక్కోమంటున్నాడు. సో బి ఎంత ఉంది? 12 పార్ట్స్ ఉంది కదా. సో 35 పార్ట్స్ 7000 అయినప్పుడు, 35 పార్ట్స్ 7000 అయినప్పుడు బి కనుక్కోమన్నాడు కదా. బి ఎంత ఉంది మా? ఇక్కడ 12 ఉంది. 12 పార్ట్స్ ఎంత? ఓకే, సో 35 × 200 ఈజ్ 7000, 12 × 200 ఈజ్ 2400. రైట్, సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. మనం ఏం కనుక్కోమంటున్నాడు? బి కనుక్కోమంటున్నాడు కాబట్టి బి కనుక్కుందాం. ఒకవేళ ఏ కనుక్కోమంటే ఏ కూడా కనుక్కోవచ్చు. రైట్, ఓకే, రైట్. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ ఆన్ షేర్ మా.
షేర్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఎలా కనుక్కోవాలి, ఇవి క్వశ్చన్స్, రైట్. సో with this we completed the total ratio proportions, right. Please subscribe to our channel T1 Academy, like our videos and share our videos to your friends and aspirants to share the knowledge. Thank you so much.